కొంచెం బిగ్గరగా చెప్తారా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఈ లోకంలో అనేక సార్లు మనం తొట్టిల్లిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. క్రైస్తవులం అని చెప్పుకుంటూ కూడా అనేక సార్లు తప్పిపోయిన కుమారుని వలె దేవునికి దూరముగా దేవుడిచ్చిన సమస్తాన్ని తీసుకొని లోకంలో ఆనందిస్తూ, లోకంలో అతిశయిస్తూ, లోకముతో స్నేహం చేస్తూ, లోకమే సర్వం అనుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో మరలా మనం గుర్తించవలసింది ఏంటంటే, ఆయనే మార్గం. నిత్య జీవం కావాలంటే ఆయనే మార్గం, ఆయనలోనే సత్యం, ఆయనలోనే నిజమైన సంతోషం ఉంది, ఆయనలోనే నిజమైన జీవితం ఉంది, జీవం ఉంది. అందుకే నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట ద్వారా దేవుని మహింపరుద్దాము. మరి పాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్వరములతో, మీ యొక్క చప్పట్లతో, మీ యొక్క హృదయాలతో దేవుని మహింపరచడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నానండి. ఉన్నారా అండి? ఉంటే స్తోత్రం యేసయ్యకి చెప్తారా? హల్లెలూయా. మన దేవునికి మహిమ చెల్లిద్దామా బిగ్గరగా? హల్లెలూయా. ఈ పాటలో నేను మార్గం నేనే అన్నప్పుడు మీరందరూ ఏం చెప్తారండి? అన్నారు యేసు. నేను సత్యం నేనే అన్నప్పుడు మీరు అన్నారు యేసు అనే మాట బిగ్గరగా పాడండి. మనందరూ కలిసి నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేర్చే సర్వోన్నతుడైన దేవుని సేవిస్తూ ఉన్నాం. మన విమోచకుడు సజీవుడు. అందుకని ఆయన నామాన్ని మహింపరుస్తూ ఈ పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదామా? మహారాజు నామాన్ని మరొకసారి మీరు పాడతారా? రానున్న రారాజు నా యేసు మహారాజు. స్వరమెత్తి. రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గం నేనే, సత్యం నేనే. అంతేనా అండి? జీవం నేనే, నాకై మరణించి లేచాడే. మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, నాకు స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, నాలో శ్వాసను నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడు. స్వస్థపరిచే, స్వేచ్ఛనిచ్చే, శ్వాసతో నింపే, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. శ్వాసతో నింపే, స్వేచ్ఛనిచ్చే, స్వస్థపరిచే, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. నాలో శాపాన్ని తొలగించి పాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. చేతుల పైకి చెప్తామా? రానున్న రారాజు నా యేసు మహారాజు. ఆ మహారాజు నామాన్ని. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. అందరూ
పాడతామా? మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడే. పాపాన్ని తొలగించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. చెప్తామండి అందరూ కలిసి. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. ఆయనే మార్గం, మార్గం నేనే, సత్యం నేనే, బిగ్గరగా చెప్తామా? జీవం నేనే, నాకై మరణించి లేచాడే. మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడే. మరొకసారి. మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. మన యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. కలిసి పాడతామా? రానున్న రారాజు నా యేసు మహారాజు. చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడైన మన యేసు మహారాజు నామమును మహిమపరుద్దామా. ये है दिया की मॉम, ऑब्सेसिव है, फसी है, इसीलिए फैंटास्टिक है. firstcry.com अगर आप भी कर रहे हैं यूजीसी नेट जून 2025 की तैयारी और बनना चाहते हैं इंडिया में असिस्टेंट प्रोफेसर, तो आज ही एनरोल करें हमारे यूजीसी नेट लॉ के मेगा बैच में. और इसमें एनरोल करने के लिए नीचे दिए गए नंबर पर कॉल करें या डाउनलोड करें अडा 24/7 का ऐप. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ మన యేసు మహారాజు నామమును మహిమపరుద్దామా. ఆయనకే మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆయనే మార్గం. అనేక సార్లు నిజమైన ఈ మార్గంలో నుంచి తొట్టిల్లిపోతూ ఉన్నా సరే, అనేక సార్లు ఆయన గాయపరుస్తున్నా సరే, తప్పిపోయిన కుమారుని వలె నాన్నకు దూరం అయిపోయిన 1000 కళ్ళతో ఎదురు చూస్తూ చేతులు చాపి నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాడు తండ్రి. యవనస్తులైన మీరు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నట్లయితే, లేకపోతే అందరి దృష్టిలో నటిస్తూ దేవునికి దూరంగా ఉన్నారేమో, దేవుని దూరంగా వెంబడిస్తున్నారేమో, దేవునికి దూరం అయిపోయారేమో, దేవుని గాయపరుస్తున్నారేమో, మీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆయనే మార్గము, ఆయనలోనే సంతోషం.
ఈ లోకంలో ఎంత సంతోషం వెతుక్కుందాం అనుకున్నా దొరకదండి. జీవము ఈ లోకంలో జీవితం కనిపిస్తుంది అంటే దొరకదండి. ఆయనలోనే జీవితం, ఆయనతోనే జీవితం, ఆయనలోనే నిజమైన సంతోషం. ఆయనే మనకు మార్గం, పరలోకానికి మార్గం. అందుకని తిరిగి తండ్రి దగ్గరకు వద్దామా? లెట్ us reconcile with the Lord, with the Father. మన తండ్రితో మరలా కలిసిపోదామా? తండ్రి, నేను నీతోనే ఉంటానయ్యా. నీ కుమారుడను నేను, నీ కుమార్తెను నేను. నిన్ను గాయపరిచిన నువ్వు నన్ను తృణీకరించలేదు, నిన్ను గాయపరిచిన నన్ను త్రోసివేయలేదు. ఎల్లప్పుడూ నా కొరకు ఎదురు చూస్తున్నానా తండ్రి? నీ చెంతకు వస్తున్నానయ్యా, నీతోనే జీవిస్తానని ఒక తీర్మానం తీసుకుంటూ మన దేవుని ఆరాధిద్దామా? Shall we all lift our hands? మన చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ, నాన్న నీ కుమారుడను నేను, నీ కుమార్తెను నేను అని పాడదామా? చెంతకు తిరిగి వచ్చిన మీరు సిద్ధంగా ఉన్నారా? దేవా, నేను విడిచి నేను ఎటు వెళ్తానయ్యా? నీవే కదా నాకు ఆశ్రయపురము. ఇప్పటికీ అర్థమైంది ప్రభా, నీ కుమారుడని నేనని, నీవు ఉండకపోతే నేను లేనని. నీ కంటి పాపలా నన్ను కాపాడు, ఈ చేతి నీడలో నన్ను కాపాడుతూ వచ్చావు నాన్న, నీకు స్తోత్రం.
త్రోసివేయలేదు, తృణీకరించలేదు. ఇంకా అవమానము నుండి నన్ను విడిపించావు నాన్న, నీకు స్తోత్రం. మనుషుల అవమానం నుండి నన్ను కాపాడవు, నన్ను హత్తుకొని ముద్దాడవు, నన్ను అంగీకరించి ఆటంకము తొలగించి నన్ను బ్రతికించావు, నీకు స్తోత్రం నాన్న. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. పాఠం. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. పాఠము. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు. త్రోసివేయలేదు, తృణీకరించలేదు. మరొకసారి పాడమ్మా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను, హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. మరొకసారి. హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. నీ కుమారుడను నేను, నీ కుమార్తెను నేను, నీ ప్రతిరూపము నేను నాన్న, ప్రతిరూపము నేను నాన్న, నీ ప్రతిరూపము నేను నాన్న, నీ ప్రతిరూపము నేను నాన్న, నీ ప్రతిరూపము నేను నాన్న, నీ ప్రతిరూపము నేను నాన్న. నాన్న వైపు చూసి పాడదామా. నీ ప్రతిరూపము నేను నాన్న, నీ ప్రతిరూపము నేను నాన్న. ఒకసారి పాడదామండి. ఏ వాయిద్యాలు లేకుండా మన స్వరాలు మాత్రం వినపడినట్లుగా స్వరం ఎత్తి పాడదామా. దేవా, మనుషులు ఒక చిన్న తప్పు చేస్తేనే తృణీకరించి అవమానించి బయటకు లాగేసి త్రోసివేస్తారయ్యా. పరిశుద్ధుడవైన దేవుడవు, మా పాపాన్ని కూడా క్షమించి నీవే ఆ భారాన్ని మోసి త్రోసివేయకుండా తృణీకరించకుండా నేనున్నాను బిడ్డ, నేనున్నాను నీ తండ్రిని అని చెప్పి మమ్మల్ని అంగీకరించి అవమానము నుండి కాపాడిన మా నాన్న నీకు స్తోత్రం. మనుషుల తృణీకరణకు, మనుషుల అవమానమునకు అప్పగించకుండా నన్ను కాపాడిన నాన్న నీకు స్తోత్రం. మనందరూ కలిసి పాడదామండి. సిగ్గుపడద్దండి, మీ నోరు తెరవడానికి సిగ్గుపడద్దు, మీ హృదయం తెరిచి పాడడానికి వెనుకాడద్దు. హృదయం అంతటితో ప్రభు వైపు చూద్దామా, మన చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ పాడదామా. ఈ కుర్చీ మీద హక్కెవరిది? నేను ఈ కుర్చీ మీద కూర్చోను. బాబు వీర్రాజు, కుర్చీని చూసి భయపడకు. డెంటిస్ట్ సిఫార్సు చేసే కొత్త కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. ఇందులో ఉప్పు ఉంది. ఇది పళ్ళ సమస్యలను మొదలవుతూనే అరికడుతుంది. నొప్పి ఉండదు, భయము ఉండదు. త్రోసివేయలేదు, తృణీకరించలేదు,
ప్రతిరూపము నీవు నీ ప్రతిరూపము నీవు. ప్రేమ కలిగిన మన తండ్రిని బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దామా. ప్రభు ఇచ్చిన బలం అంతటితో చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. ఎల్ షదాయ్ దేవా, పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఈనాడు మమ్మలను విడిచిపెట్టక తల్లి వలె ఆదరిస్తూ తండ్రి వలె ప్రేమిస్తూ పోషిస్తూ నడిపించిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత సమయం మేము స్తుతించే భాగ్యం మాకు అందరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలము మీ నామమునకే చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ సమయంలో నీ వాక్యాన్ని వినటానికి సిద్ధమవుతుండగా వినే చెవులను గ్రహించే హృదయాన్ని నడిచే పాదములను మాకు దయచేయండి ప్రభా. వారు చూడగా యేసు తప్ప వేరెవరు కనపడలేదన్న మాటను ఇక్కడ 100% నెరవేర్చమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. యేసయ్యా, మీరే మీ ప్రజలమైన మమ్మను దర్శించండి ప్రభా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానన్న మాట మా పట్ల నెరవేర్చండి ప్రభా. మాతో మాట్లాడండి అయ్యా. మీ దైవజనురాల్ని ప్రభా నిలబెట్టుకొని బలపరిచి ప్రభా పరిశుద్ధాత్మదేవ వారి ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. మరొకసారి సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ ఆశతో ప్రభా నీ తట్టు చూస్తూ మీ మాటలతో ఓదార్చబడి మార్చబడి మేము ఇక్కడి నుంచి వెళ్ళి తండ్రి నీ కొరకు మహిమార్థమై జీవించాలని మాకు సహాయం చేసి నీ కృప చూపించమని విశ్వాసంతో ఈ ప్రార్థనను ఈ స్తుతియాగాన్ని యేసు నామంలో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దామా? ఆమేన్. नाइट में भी रेगुलर पैड, बैक लीकेज के डर से सीधा सोना पड़ेगा. स्टे फ्री सिक्योर नाइट्स सिर्फ लॉन्गर ही नहीं, पीछे से वाइडर भी, यानी अप टू 100% लीकेज प्रोटेक्शन. सो नो मोर वरी ऑफ स्टेनिंग whichever position you sleep in. Stay free secure nights only for ₹50.